నమస్తే అండి. మన తెలుగు ఫ్రెండ్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఐఎమ్ మిసెస్ దేవి. ఐఎమ్ రిటైర్డ్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్. మనము ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. ఈ సెషన్లో ఎలా నేర్చుకుంటున్నాము? చాలా ఈజీగా నేర్చుకుంటున్నాము, చాలా తేలికగా నేర్చుకుంటున్నాము. మనము వాటి యొక్క గ్రామర్ ప్రిన్సిపల్స్ని తెలియకుండానే ఈజీగా మాస్టర్ చేస్తున్నాము. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఈ టిప్స్ ద్వారా నేర్చుకోవడంలో మనకి కన్వీనియంట్ ఉంది, కంఫర్ట్ ఉంది. సో మనం చాలా కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని యూస్ చేయగలుగుతున్నాము. మీరంతా కూడా చాలా చక్కగా నాకు కామెంట్ చేస్తున్నారు. చాలా చక్కగా మీరు మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియచేస్తున్నారు. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. సో మై డియర్ లెర్నర్స్ ఆఫ్ ఇంగ్లీష్ who belong to Telugu background, who are very interested to learn English language, welcome to our easy way of learning English. ఇందులో మనము భాగంగా ఈరోజు past tense గురించి నేర్చుకుంటున్నాము. past tense అంటే ఏంటి? present tense, past tense and future tense. These are the three tenses of English language. As you all know, మీకు చాలామందికి తెలుసు ఇంగ్లీష్లో మనకి 3 టెన్సెస్ ఉంటాయని. ఎందుకంటే మొట్టమొదటే మీ ఇంగ్లీష్ టీచర్ మీకు క్లాస్లోకి రాగానే మీ చిన్నతనంలో, మీ చైల్డ్హుడ్లో చెప్పుంటారు ఇంగ్లీష్లో 3 టెన్సెస్ ఉంటాయని. మీ అందరికీ తెలుసు ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ గురించి మనం కొంత డిస్కస్ చేసుకున్నాము. సో ఈ సెషన్లో పాస్ట్ టెన్స్ గురించి కూడా కొంత డిస్కస్ చేసుకుంటాము. కొంత డిస్కస్ చేసుకుని విషయంలో భాగంగా మనము past tense verb గురించి తెలుసుకోవాలి. Why do we have to know about past tense verb? Without past tense verb or without any verb, we cannot deal with any tense. So past tense verb especially that has very important qualities. ఆ క్వాలిటీస్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఏమిటి ఆ క్వాలిటీస్? It is called regular verb and irregular verb. So there are 2 verbs in past tense. First is regular verb, second one is irregular verb. You all know that. Let us practice some of them in this session. Regular verb. What do you mean by regular verb? Regular verb అంటే సమానంగా ఉండేటటువంటి verb. Look, looked, looked. Look అనేది present tense verb కాబట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు past tense verb దగ్గరికి రండి. అది looked, L-O-O-K-E-D. ఇది సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద verb. థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ దగ్గరికి రండి. లుక్, లుక్డ్, లుక్డ్, L-O-O-K-E-D. లుక్, లుక్డ్, లుక్డ్. లుక్డ్ అండ్ లుక్డ్ సెకండ్ ఫార్మ్ అండ్ థర్డ్ ఫార్మ్ ఆర్ ద సేమ్ ఇన్ స్పెల్లింగ్. అదన్నమాట మనం చెప్పుకోబోయే విషయం. సో వేటి స్పెల్లింగ్స్ అయితే సెకండ్ ఫార్మ్ అండ్ థర్డ్ ఫార్మ్ సిమిలర్గా ఒకే విధంగా ఉంటాయో, లుక్, లుక్డ్, లుక్డ్, టాక్, టాక్డ్, టాక్డ్. సో సెకండ్ ఫార్మ్ ఆఫ్ టాక్, టాక్డ్, థర్డ్ ఫార్మ్ ఆఫ్ ద verb talked, both are same in spelling. So now we are telling ourselves talk is the regular verb. In the same way, look is also a regular verb. There are many regular verbs in English language. Okay. Let us deal with these 2 as of now and let's move to other verbs, other set. Now third verb is give, give, gave, given. You know that. See, its second form and third form, it has 2 different spellings. What is that verb? Give. Give, gave, given. I gave you sweets. This is past tense verb. I have given you sweets. Let us deal with the past participle forms usage later, but now let us restrict to past tense. So where second form of the verb and third form of the verb, they differ in spelling. Spelling lo eppudaithe difference ostundo, gave and given. So that verb is called irregular verb. సో ఇర్రెగ్యులర్ వర్బ్ అనేది మనం కొంచెం గుర్తుపెట్టుకొని యూస్ చేసుకుంటాము. మన ప్రాక్టీస్లో మనకి చాలా నమ్మకం ఉంది మన మీద. సో మనము చక్కగా యూస్ చేసేస్తాము. అందులో మనకి డౌట్ ఏమీ లేదు. అయితే మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఓకే, టేక్, టుక్, టేకెన్, ఇట్స్ ఆల్సో ఇర్రెగ్యులర్ వర్బ్. ఓకే, అండ్ రన్, ran, run, it's also irregular verb. Go, went, gone, it's also
irregular verb. Run, ran, run. Let us discuss on that. Run is present tense verb and ran is past tense verb, and again run is past participle. But there is difference in the usage of first run, that is present tense verb of the run, and past participle form of the verb of the run. That is also run, though it's looking same. Though the spelling is the same of the first form and third form, their usages are different. So they are different only. Okay, run, ran, run. It's also irregular verb. Take, took, taken. Run, ran, run. Give, gave, given. Go, went, gone. All such kind of verbs that have difference in spelling between third form and second form. They are called irregular verbs. It's all clear to you. There's no doubt about that. So when you are using, you gave him your mobile. Okay, it's past tense. And she gave fruits. I took the book. I turned the pages in the book. Turned the pages. Turn, turned, turned. Since the spelling of second form and third form are same, it is regular verb. Okay. Look, looked, looked. Turn, turned, turned. Cook, cooked, cooked. Paint, painted, painted. Such verbs where second form of the verb, third form of the verb are same in spelling, though usage is different, they are called regular verbs. So regular verbs and irregular verbs, they are most important in usage. Usage is totally different. There is no doubt in that. Spelling is same for regular verbs between second and third forms. Spelling is different for irregular verbs between second form and third form. So, where the difference lies in the verb forms, we say that they are irregular verbs. Where there is no difference at all, they are called regular verbs. Okay. You went to Chennai. It's past tense. I talked to you. It's past tense. He painted the picture. Past tense. Past tense is very important, dear learners. Why? Because this is present. Present tense passes, and even a single moment of its past, when it's past, it is past tense. Past tense is, let's say that this is afternoon. Today's morning is also past tense. 1 hour back, it's past tense. Half an hour back, it's past tense. Yesterday, it's past tense. 2 months back, it's past tense. Last year, it's past tense. So, past tense tells about past actions. Why past actions are very important? We are so curious to tell what we have done in our job, in our daily assignments, in yesterday's assignments, in yesterday's homework. What you have done in your home, in your house. What are the tasks you completed? What is the work you completed in your kitchen or in your office? You have to inform everything to others. Either they are family members, and if they are your colleagues and boss, definitely in your job you have to inform them. So it is compulsory that we have to inform in past tense. So let us deal with past tense much further in our future sessions. So please practice and leave your beautiful comments in the comment section. My dear learners of English, please subscribe my channel, leave your comments, and let us go back to past sessions also, and please watch them. If you have any comments to interact with me, definitely leave your comments. I am always welcoming your comments.
Thank you very much for this session. Thank you.